నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు విద్య ఆరోగ్యం వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆటల పోటీలు బాల్య స్మృతులను గుర్తు చేసుకున్న నేతలు వాట్సాప్ గవర్నెన్స్ పై అసెంబ్లీలో చర్చ పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలన్న లోకేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో ఢిల్లీలో సమావేశం కానున్నారు. విద్య ఆరోగ్యం వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశ్వవ్యాప్తంగా కొత్త శకనానికి నాంది పలికిన బిల్ గేట్స్ ఇప్పుడు కృత్రిమ మేధాతో కీలక రంగాల ప్రభుత్వాలకు సహకారాన్ని అందజేసేందుకు ముందుకు వచ్చారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం వంటి రంగాల్లో ప్రభుత్వాలకు ముందుంచే సహకారం అందించనున్నారు. 5 కీలక రంగాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని తీసుకునేందుకు ఢిల్లీలో నేడు బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అవగాహన ఒప్పందాలను చేసుకోనుంది. ఈ ఒప్పందాల ద్వారా ఆరోగ్యం, విద్యారంగం, పరిపాలన, వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీపై అవగాహన కార్యక్రమాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాల్లోనూ కీలక రంగాల్లోనూ సాంకేతిక సహకారాన్ని అందజేస్తామని ఫౌండేషన్ వెల్లడించింది. అసెంబ్లీలో మాటల యుద్ధానికి దిగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రౌండ్లోకి దిగారు. ఎప్పుడు రాజకీయాలు చేయటమే కాదు, అప్పుడప్పుడు ఆహ్లాదకరమైన క్రీడలు ఆడాలంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సభ్యులంతా ఒకే చోట చేరి సందడి చేశారు. ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటున్న స్పీకర్ మంత్రులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఇటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నారు. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇప్పటికే కేబినెట్ అన్ని ముగించుకొని ఇటు ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకొని ఆట విడుపు కోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మహిళా మంత్రులు కూడా ఆట విడుపు కోసం ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు అందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో కూడా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన ఈ స్పోర్ట్స్ మీట్ మళ్ళీ మీరు కొనసాగిస్తున్నారు. ఒక స్పీకర్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా ఆనందంగా ఉందమ్మా. ఆ రోజుల్లో చిన్న వయసులో ఆడాం, అప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. మధ్యలో గ్యాప్ వచ్చింది, కొన్ని కారణాల వల్ల మీకు తెలుసు. అంటే మళ్ళీ సరదాగా అందరూ ఎమ్మెల్యేలు ఇప్పుడు టెన్షన్తో ఉంటాం. మేము సరదాగా 3 days హ్యాపీగా ఉందామని అనిపించి అందరూ మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు అడిగాం, ఓకే అన్నారు. అంటే స్పోర్ట్స్ ఈ 3 days ఆనందంగా ఉండి కలిసి వెళ్ళాలని అందరూ ఈ స్ఫూర్తితో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసింది. స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తాయి, క్రీడాకారులు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అని చేశాం. యంగ్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, చాలా ఉత్సాహంగా కూడా ఆడుతున్నారు ఈ మ్యాచ్లన్నీ కూడా. మీరు దేంట్లో పార్టిసిపేట్ చేస్తారు? మీరు దేంట్లో? క్రికెట్ ఒకటి, వాలీబాల్ ఒకటి, షటిల్ ఆడదాం. చిన్నప్పుడు వస్తున్నాయా? ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? పాత రోజు 83 రోజులు గుర్తొస్తున్నాయి. ఎన్టీ రామారావు గారితో చేసాం మేము, ఎన్ని గుర్తొస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంత చూస్తున్నారు కదా, అందరూ పండగ వాతావరణంలో కూర్చొని హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తే చాలా బాగుండేది, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా ఆనందంగా ఉంది. స్పీకర్ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ క్రీడా పోటీలు జరగడం అనేది లెజిస్లేటర్స్కి ఒక ఆట విడుపు. రోజు రాజకీయ క్రీడ నడిపించేటువంటి మాకు ఈ రకమైన క్రీడలు ఆడడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది, కొత్త ఆసక్తి వస్తుంది. క్రీడా స్ఫూర్తితో ఆడేటువంటి ఈ ఆటల వల్ల మేము రాజకీయాల్లో కూడా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్ళగలుగుతాం. అదేవిధంగా ఈ ఉత్సాహంతో ప్రజల సమస్యలు పరిష్కరించగలుగుతాం అనేటువంటి నమ్మకం మాకు ఉంది. అందువల్ల ఈ క్రీడలను చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి మంత్రి కొల్లు రవీంద్ర గారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఇది ఒక మంచి సాంప్రదాయం. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి చర్చించడమే కాకుండా స్పోర్ట్స్ పట్ల ప్రజలకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, మరి ఒక క్రీడా స్ఫూర్తిని కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే స్పీకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
మరి అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరగబోతున్నాయి. మరి గతంలో ఈ సంప్రదాయం ఉండేది, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ సంప్రదాయం ఉండేది. 14, 19 కూడా మేము ఒకసారి కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్లో. మళ్ళీ తిరిగి ఆ సంప్రదాయాన్ని స్వీకారం చేసినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ అదేవిధంగా అందరూ కూడా చాలా విజువల్స్ లో చూసుకోవచ్చు. అచ్చెన్నాయుడు గారు బ్యాటింగ్ వెళ్తున్న పరిస్థితి, ఇటు అచ్చెన్నాయుడు వర్సెస్ నాదెళ్ల మనోహర్ టీం మధ్యలో కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. విజువల్స్ లో చూసుకోవచ్చు అచ్చెన్నాయుడు కూడా బ్యాటింగ్ కు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ మనతో మాట్లాడటానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఫీల్డింగ్ ఉన్నారు, అవన్నీ కూడా వీక్షిస్తున్న పరిస్థితి. క్రీడా శాఖ మంత్రి ఉన్నారు. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ నేతృత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఇటు స్పోర్ట్స్ నిర్వహించడం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అమ్మ, చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ముందు లాస్ట్ 5 సంవత్సరాల ముందు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ, ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యేలకు ఈ క్రీడా పోటీలు జరిగేటివో అలాగే మళ్ళీ సాంప్రదాయాన్ని పునరంగా మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ముఖ్యంగా ఇంతమంది క్రీడాకారులు మా ఎమ్మెల్యేలు అయితేనే ఎమ్మెల్సీలు ఉన్నారని మాకే తెలియదు. చాలా ఈవినింగ్ అయితే చాలా ఆహ్లాదకరంగా అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తూ ఉందండి. సార్, అదేవిధంగా జగన్ ఇటు అసెంబ్లీకి కూడా రావట్లేదు, కనీసం స్పోర్ట్స్ కన్నా వస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని కూడా చాలామంది ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి విషయం మాకు తెలియదండి. వైసీపీ సభ్యులైతే చాలామంది ఈవెంట్లో కూడా పాల్గొన్నారు. వాళ్ళు కూడా మాతో అన్ని రాజకీయాలు దూరంగా పెట్టి ఈ పాటలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సార్, జగన్ 11 అనే టీంలో కూడా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారిని కూడా నేతృత్వం వహిస్తున్నారని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఎలా చూస్తారు? ఉన్నారండి. మా జగన్మోహన్ అనే పేరు గల వాళ్ళు మా శాసనసభ్యులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ జగన్ లేకుండా కూడా ఈ జగన్లతో మేము సరిపెట్టుకుంటాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు అన్ని కూడా ఒక ఆడవిడుపు కోసం కూడా ఏర్పాట్లు చేశారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికి మంత్రి లోకేష్ కూడా షటిల్లో, అదేవిధంగా క్రికెట్లో కూడా పేర్లు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఇక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక చిన్న ఆడవిడుపు కోసమే ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి బాగుండేది. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. క్రీడా రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని పార్టీల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తాం. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి. ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లారని చంద్రబాబు నాయుడు పౌర సేవలను ఈ సేవగా మార్చి జనం వద్దకు పాలన తీసుకెళ్లినట్లుగా మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నానని చెప్పారు. సర్కార్ నుంచి సేవలు అందుకోవాలంటే చేతులు కట్టుకుని నిల్చున్న పరిస్థితి వారిదని వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై అసెంబ్లీలో లఘు చర్చపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజలకు సులభతరంగా పౌర సేవలు అందాలని సంకల్పించుకున్నామని పేర్కొన్నారు. మంగళగిరిలో ఓ ఎంపీపీ కుల ధృవీకరణ పత్రం అడిగితే గత వైఎస్ఆర్సీపీ హయాంలో వేధించారని ఆరోపించారు. అప్పుడే ప్రజలకు అత్యంత సులువుగా సర్టిఫికెట్లు జారీ చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చామన్నారు. విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్ అనే అంశాన్ని బలంగా నమ్ముతానని తెలిపారు. ఇందుకోసం మళ్లీ ప్రత్యేకంగా మరో యాప్ కాకుండా అందరూ వినియోగించే వాట్సాప్నే దీనికోసం వాడుకోవాలని భావించామని వెల్లడించారు. ప్రస్తుతం 200 పౌర సేవలు వాట్సాప్ ద్వారా అందించగలుగుతున్నాం. మన మిత్ర పేరిట వీటిని అందజేస్తున్నాం. ఏఐ సహాయంతో వాయిస్ ద్వారా కూడా సేవలు అందించాలని భావిస్తున్నాం. రెవెన్యూ సర్టిఫికెట్స్, ఆస్తి పనులను చెల్లించేలా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉంటాయి. ఈ నెలాఖరుకు 300 పౌర సేవలను అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి 6 నెలలకు ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలని వీటిని తీసుకొచ్చాం. దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నాం. క్యూఆర్ కోడ్ సహాయంతో ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేయబోతున్నామని ఆయన తెలిపారు. అధ్యక్ష, మనందరూ తెలిసిన విషయమే, దేశం మొత్తం వాట్సాప్ పైన ఉంది, కొత్త ఏం కాదు. మళ్ళీ కొత్త యాప్ తయారు చేసి యాప్ డౌన్లోడ్ చేసే బదులు ముందర వాట్సాప్ పైన ఇమ్మీడియట్ గా ఆన్ బోర్డ్ అవుతే బాగుంటుందని ఆనాడు మేము అనుకున్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా మన మిత్ర పేరుతో, పెద్ద ప్రభుత్వాన్ని పేరు కాకుండా మన మిత్ర పేరుతో గవర్నెన్స్ ఏదైతే ఉందో అది నేరుగా వాళ్ళ ఫింగర్ టిప్స్ పైన తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ఆనాడు శ్రీకారం చుట్టాం అధ్యక్ష. మీరు ఈరోజు చూసి అసలు మన మిత్ర అంటే ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే సిటిజన్ సర్వీసెస్ కి ఒక గేమ్ చేంజర్ గా ఈ కార్యక్రమం
మారింది అధ్యక్ష ఇప్పటికీ 200 సర్వీసెస్ నేరుగా ప్రజలకి ఈ మనమిత్ర ద్వారా అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది నేను తెలుసుకున్నప్పుడు ఎవరో సభ్యులు ఒకరు ప్రస్తావించారు. ఎస్టోనియాలో ఈ గవర్నెన్స్ అనేది చాలా ముందు తీసుకెళ్లారు. అక్కడ ల్యాండ్ రికార్డ్స్ కూడా బ్లాక్ చైన్ పైన ఉన్నాయి. ఆ వివరాలు కూడా నేను మాట్లాడతాను. అంతేకాకుండా మీరు చూస్తే సింగపూర్ కూడా స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఏఐ పవర్డ్ కార్యక్రమాలు చేశారు. ఇంకా యుఏఈ లాంటి దేశాలు వాట్సాప్ పైన కంప్లీట్ గా డిపెండ్ అయ్యి వాట్సాప్ బేస్డ్ గా డెలివరీ సర్వీసెస్ కూడా అందజేస్తాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మన కూటమి ప్రభుత్వం గవర్నెన్స్ లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఇదొక కీలకమైన పాత్ర వాట్సాప్ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే సింపుల్ ఒక డ్రాప్ డౌన్ మెనూగా ప్రారంభమైందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాయిస్ ఎనేబుల్ చేసి ఏఐ తో పవర్ చేసి సర్వీసెస్ అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీడ్ ఇంకా మేము అందుకోలేకపోతున్నాం. బట్ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారు మేము చేసిన కార్యక్రమాలు. అధ్యక్ష మీరు చూస్తే ప్రిపరేటరీ మీటింగ్ మొదటిసారి మెటాతో సెప్టెంబర్ 19, 2024 పెట్టుకున్నాం. ఎంఓయూ అక్టోబర్ 22, 2024 ఢిల్లీలో మన ఎంఓయూ ఎంటర్ చేస్తాం జరిగింది అధ్యక్ష. జనవరి 30, 2025కి 150 సర్వీసెస్ ఏదైతే రెవెన్యూ సర్టిఫికేట్స్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రీవెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు స్టేటస్ ఏంటో తెలిసినానికి రోల్ అవుట్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఈ నెలాఖరు కల దాదాపు 300 సర్వీసెస్ ఈ వాట్సాప్ పైన మన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిఐటి మహిళా నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు అమల అన్నం పెట్టే కార్మికులను ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై సిఐటి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందని అన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని లక్ష్యాలకు తగ్గట్టుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి బడ్జెట్ పెంచాలని కోరారు. గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో 85,000 మంది కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారని, ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందిన వారని గుర్తు చేశారు. అమ్మల స్కూల్ పిల్లలకు అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. ప్రధానంగా ఈ రోజు విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ లో మా ధర్నా చేయడం ప్రధాన కారణం. మా డిమాండ్లు ఏంటంటే మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలనేసి. ఈ రోజు దాదాపుగా 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథక కార్మికులతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెట్టి చాకిరీ చేస్తుంది. 3,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. అది కూడా నెల నెల వేతనాలు బిల్లులు రావట్లేదు. ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు బిల్లులు ఇవ్వాలనేసి, కనీసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం పెంచాలి అనేసి, అదేవిధంగా గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి, ప్రైవేటు వారికి అక్షయ పాత్ర, ఇస్కాన్ ఇట్లాంటి ప్రైవేటు వారికి ఇవ్వకుండా వర్కర్లతోనే మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలనేసి, కాలేజీలలో వంట చేసేది కూడా అక్షయ పాత్రకి ఇచ్చారు, వర్కర్లతోనే కొనసాగించాలనేసి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలనేసి, అదే విధంగా ఈ రోజు యూనిఫామ్ ఇస్తామనేసి గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూనిఫామ్ ఇవ్వాలి అనేసి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, ప్రమాదంలో చనిపోయిన వారికి 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనేసి, ఈ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఈ డిమాండ్ల కోసం అనేక సార్లు అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అనేక సార్లు, డైరెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్, డిఈఓ, ఎంఈఓలకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజు అనివార్యమైన కార్మికులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ప్రజాప్రతినిధులు క్రీడా పోటీలు సందడిగా సాగాయి. శాసనసభ, శాసనమండలిలో నువ్వా నేనా అని వాదోపవాదాలు చేసుకునే ప్రజాప్రతినిధులు క్రీడా మైదానంలో తలపడ్డారు. తెల్లారు లేస్తే అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, పర్యటనలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో తీరిక లేకుండా గడిపే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిన్నపిల్లలాగా మారి హుషారుగా ఆటల పోటీలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని స్టేడియం నుంచి మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ కు ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ క్రీడా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి వెన్నిగల రాము గారు ఉన్నారు.
సార్ చెప్పండి, ఎలా చూస్తారు ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ఫస్ట్ టైం ఇలా కండక్ట్ చేస్తారు, ఎలా చూస్తారు? చూస్తున్నారుగా ఎంత ఎనర్జీ ఉందో, మాట కూడా వినపట్ల, అంత ఎనర్జీగా ఉన్నాం. వెయిట్ చేస్తున్నాం. వాంట్ ఎంజాయ్ ఫర్ ఫ్యూ డేస్, 3 days. అదేవిధంగా ఇటు మాట్లాడటానికి యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. సార్ 2014 నుంచి 19 వరకు ఇలాంటి స్పోర్ట్స్ జరిగి మళ్ళీ పునర్వైభవం నిర్వహిస్తున్నారు, ఎలా చూస్తారు? ఎవరైనా స్వాగతించాల్సిందే. వైసీపీ వాళ్ళు కూడా వస్తే బాగుండేది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీట్ కానీ ఇది స్పోర్ట్స్ మీట్ ఆఫ్ లెజిస్లేటర్స్ కానీ పార్టీలు కాదు. మరి వాళ్ళు ఎందుకు రాలేదో తెలియదు. ఇక్కడ కూడా మైకు ప్రతిపక్ష హోదా రాలేదో నాకు తెలియదు. కానీ వాళ్ళు 11 మందిలో ఒకరు కెప్టెన్గా ఉండి ఆడితే బాగుండేది. దీన్ని ఎప్పుడు గ్రీవియస్తో బిజీగా ఉండే శాసనసభ్యులకి శాసనసభ్యులకి ఇది మంచి రిలీఫ్గా ఉంటుంది నేను భావిస్తున్నాను. మనతో మాట్లాడటానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. సార్ ఎలా చెప్తారు? ఎన్టీ రామారావు గారి టైంలో స్టార్ట్ చేశారు. గత 5 సంవత్సరాలు కుతంత్రాల మధ్యలో కూడా మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది, ఎలా చూస్తారు? ఆనందంగా ఉంది. 25వ పార్టిసిపేట్ చేస్తున్నాం. మధ్యలో దుర్మార్గ ప్రభుత్వం వచ్చి పోరాటం చేసింది. కానీ క్రీడా స్ఫూర్తిని పెంచడం, క్రీడలను ప్రోత్సహించడం, రాష్ట్రంలో క్రీడా కేంద్రంగా మార్చడం. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కేంద్రంగా ఏ విధంగా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారో, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగా క్రియేట్ చేసి క్రీడాకారులని దేశీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేయడం లక్ష్యంలో ప్రోత్సాహం కోసం మేమందరం వచ్చాం. ఇక్కడ మనతో మాట్లాడడం బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్ 11 టీం లేదు, కానీ ఇక్కడ మనం జగన్ 11 టీం మీరు క్రియేట్ చేశారు, ఎలా చూస్తారు? అంటే జగన్ లేకపోతే మా జగన్ పెట్టాం చిత్తూరు ఎమ్మెల్యేని. తేడా ఏంటంటే ఆయనకి పట్టలేదు, నీకు పట్టుంది అంతే. కాబట్టి మేము కూడా అందరూ పిల్లలంగా బ్రహ్మాండంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నాం. నిజంగానే మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ గారికి, స్టాఫ్ చైర్మన్ గారికి, అలానే స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలానే కొనసాగాలి. అట్లీస్ట్ ఒక అసెంబ్లీ టైంలో కాకుండా 10 సార్లు ఒక 6 నెలలకు ఒకసారి పెడితే చక్కగా ఉంటుందని ఆలోచన. అదేవిధంగా ఇటు ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి స్పోర్ట్స్? చాలా బాగుంది. జగన్ అన్న రా అన్న, చూస్తున్నాం ఇక్కడ అన్న, రా అన్న జగన్ అన్న, నువ్వు రాకపోతే మా జగన్ తో ఆడిస్తావు నీ ప్లేస్ లో. అదేవిధంగా ఇక్కడ మనతో మాట్లాడి హోంమంత్రి వంగల్పూడి అనిత ఉన్నారు. మేడం చెప్పండి, ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏంటి? అన్ని గేమ్స్ చూడటానికి వచ్చానమ్మా నేను, ప్లీజ్. ఇక్కడ అదేవిధంగా ఇటు అందరూ కూడా కోలాహలంగా కూడా ఆడుతున్నారు. ఖచ్చితంగా కూడా ఇటు మొత్తం ఎమ్మెల్యేలతో సందడి వాతావరణంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కేవలం చూడటానికే కాదు, ఆడటానికి కూడా వచ్చి ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్ వచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కోరుతున్నారు. అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గత 25 సంవత్సరాల నుంచి ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు ప్రోత్సహించేందుకు తమ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తారని చెప్పి కూడా ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అయితే క్రీడా ప్రాంగణం మొత్తం కూడా కోలాహలంగా ఉన్న పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి. కర్ణాటకలాగా ప్రభుత్వ కాంట్రాక్టర్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాలనలు ఉన్నాయని, తమిళనాడులో స్టాలిన్ హిందీ భాషపై మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని అన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలు అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఎస్సీ ఎస్టీలు అధికంగా ఎదిగే పరిస్థితులు రాష్ట్రంలో లేవని, ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టర్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇస్తేనే అది సాధ్యమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మాట్లాడటం విడ్డూరమని అన్నారు. కాంట్రాక్టుల్లో కావాలి వర్గీకరణ. కర్ణాటకలో సిద్ధరామయ్య మరి క్రితంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేశాయి. కాంట్రాక్టుల్లో 24% కాంట్రాక్టుల్లో ఇస్తున్నారు. మరి అక్కడ కర్ణాటకలో ఎస్సీ ఎస్టీలకు 24% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడిస్తున్నారు? ఇక్కడ కావాలి వర్గీకరణ. నర్సులు ఉద్యోగాల్లో కాదు, క్లార్కుల ఉద్యోగాల్లో కాదు, జూనియర్ డాక్టర్ల ఉద్యోగాల్లో కాదు, జూనియర్ ఇంజనీర్ల ఉద్యోగాల్లో కాదు. కావాల్సింది వర్గీకరణ ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, బ్యాంకుల్లో, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీల్లో వర్గీకరణ ఆపి పేదవాళ్ళ అమాయకత్వాన్ని చిచ్చుకు ఆజ్యం పోసి నిర్ణయం తీసుకున్నటువంటి మా మిత్రుడు చంద్రబాబు నాయుడికి నేను ఏం చెప్పాలా? ఏం చెప్పలేను, మౌనంగా ఉంటా. కానీ నష్టం చంద్రబాబు నాయుడికి భవిష్యత్తులో, నష్టం లోకేష్ బాబుకి భవిష్యత్తులో. ఇది స్పష్టం. ఇంకేమైనా చేసుకో, ఏం ఇబ్బంది, నాకు ఇబ్బంది లేదు, నాకు లాభం. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల
నాకు లాభం నష్టం మీకని తెలియజేస్తూ మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సనాతన ధర్మం. నేను మొన్న మదనపల్లికి వెళ్ళి మాట్లాడాను. సనాతన ధర్మం అంటే ఏంది? 120 సంవత్సరాల క్రితం ముక్కు ముఖం తెలియని వ్యక్తులు మన దేశంలో విపరీతమైన కరువు, విపరీతమైన ఆకలి, విపరీతమైన జబ్బులు ఉన్నప్పుడు, టీబీ క్షయ ఈ రోగాలు ఉన్నప్పుడు బయట దేశాల్లో నుంచి వచ్చి మరి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా టీబీ శానిటోరియం స్థాపించారు చంద్రబాబు నాయుడు గారి జిల్లా మదనపల్లిలో. ఆ రోజు టీబీకి జబ్బులు లేవు, మందులు లేవు. మందులు లేకపోయినా 100 మంది, ప్రతి ఊరిలో 10 మంది 20 మంది క్షయతో బాధపడుతుంటే బయట దేశాల నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, వచ్చి అక్కడ పెట్టారు టీబీ శానిటోరియం. ఎందుకు మదనపల్లిలో పెట్టారు? ప్రపంచంలోనే గొప్ప ప్రాంతం అది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ దేశంలోనూ లేదు. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వాతావరణం మదనపల్లిలో ఉంది. అందుకొరకే టీబీని నిర్మూలించే దాని కొరగా ఆ రోజు మరి క్రైస్తవులు వచ్చారు, ముక్కు ముఖం తెలియని క్రైస్తవులు. టీబీ మరి క్షయతో బాధపడుతున్నటువంటి రోగుల మధ్య పనిచేశారు. వాళ్ళు ఏమి మతం వాళ్ళది? వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయని. ఇది సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం అంటే ఊరికే పోయి అక్కడ పోయి నదుల్లో మునగడం కాదు, మరి అక్కడ పోయి శాలువాలు కప్పించుకోవడం కాదు, పిఠాపురంలో శాలువాలు కప్పించుకోవడం కాదు. దేశంలో అంటరానితనం ఉండేది. అంటరానితనం నిర్మూలన కొరకు మచిలీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు, బందర్లో ఉన్నటువంటి వాళ్ళు, మరి పోర్బందర్ నుంచి వెళ్ళినటువంటి గాంధీకి చెప్తే గాంధీ మచిలీపట్నంకి వచ్చి మరి అంటరానితనాన్ని తెలుసుకొని భారతదేశం అంతా తిరిగి అంటరానితనాన్ని నిర్మూలించడమే సనాతన ధర్మం. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యలు తెలిపేందుకు ధర్నా చేపట్టామని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనందబాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో జిల్లా డప్పు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కొరకు ధర్నా చౌక్లో డప్పు కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ సర్వే పేరుతో తొలగింపులు లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని అన్నారు. డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. పెన్షన్ను 7,000 పెంచి వయసును 45 సంవత్సరాలకు తగ్గించాలని అన్నారు. డప్, డ్రస్, గజ్జలు ఇచ్చి డప్పు పండుగ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డప్పు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. డప్పు కళాకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి విజయవాడ కేంద్రంగా ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. మా ఆందోళన ప్రధాన ఉద్దేశం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లను 1,50,000 పెన్షన్లు తీసేస్తామని చెప్పేసి ప్రకటించింది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికే సర్వేల పేరుతో మొదలుపెట్టారు. మరి ఎవరు పెన్షన్లు తీసేస్తున్నారు అంటే నోరు లేని వాళ్ళు, అడగలేని వాళ్ళు, ఇప్పటికే అంటరాంతరానికి గురవుతున్నటువంటి వాళ్ళు, నిరుపేదలుగా ఉన్నటువంటి డప్పు కళాకారుల పైన పడ్డారు. మీరు సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరిచ్చారండి మాకు సర్టిఫికెట్ మీకు చూపించడానికి? ఏ ప్రభుత్వం మాకు సర్టిఫికెట్ ఇచ్చింది? ప్రభుత్వాలు ఏమో సర్టిఫికెట్లు ఇవ్వవు, కానీ మీరు సర్టిఫికెట్ తీసుకొచ్చి చూపించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయకండి. డప్పు కళాకారులు ఎవరైతే అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ డప్పు కళాకారుల పెన్షన్లను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారులకు సమాజంలో ఉన్న అందరికీ కూడా 250 రూపాయలు వచ్చేటప్పుడు వృత్తి కళగా 3,000 రూపాయల పెన్షన్ మేము పోరాడి సాధించుకున్నాం. కానీ ఈ రోజు పెన్షన్ కేవలం 4,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అందరితో సమానంగా వస్తుంది వృత్తి పెన్షన్. వృత్తి కళాకారులకు ఇచ్చేటువంటి పెన్షన్ 7,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
అదేవిధంగా పెన్షన్ వయసు 45 సంవత్సరాలకే తగ్గించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు సమాజంలో ప్రభుత్వం అనేక రకాల పథకాల ప్రచారం నిర్వహిస్తూ ఉంటది. కాబట్టి ఆ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులకు ప్రధానమైన భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డప్పు వృత్తి లేనప్పుడు, ఈ వృత్తి లేనప్పుడు 2 ఎకరాల భూమి ఇస్తే ఆ రకంగా ఆత్మగౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులతో ఇక్కడికి వచ్చాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే రానున్న కాలంలో ప్రతి సచివాలయం ముందు డప్పే ఆయుధంగా ఉద్ధరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డప్పు కళాకారుల బతుకులు మారట్లా. గత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేసి 2018 సంవత్సరంలో డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు. డప్పు కళాకారులకు ఏదైతే ప్రభుత్వం దగ్గర అధికారంగా డప్పు కళాకారులు ఎంతమంది ఉన్నారు ఏంటనే అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా నవశాఖం లబ్ధిదారులు సర్వే చేసి పెన్షన్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి, చర్మకారులకి ఇలా అందరికీ పెన్షన్ల తొలగింపు పేరుతో, సర్వే పేరుతో సచివాలయాలకు పిలిపించి సచివాలయాల దగ్గర డప్పు కొట్టి చూపించమంటూ కించపరిచే విధంగా వ్యవహరించడం, అదే క్రమంలో పెన్షన్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ కృష్ణా జిల్లాలోనే కంచెర్ల మండలంలో దరిదాపుగా 600 మంది పెన్షన్లకి తొలగించేదానికి ప్రయత్నం నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను మే 15 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లుగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. మంగళగిరిలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నుండి నిర్వహించిన మీడియా సమావేశంలో సభలకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగుతున్నాయని, ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా తాను ఈ సభలో పాల్గొంటానని చెప్పారు. హక్కుల కోసం యువత అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నారని, సమాజంలో యువత ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు ఉండటం లేదన్నారు. రాజకీయ కారణాలకు యువత జీవితాలను బలి చేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు భాషకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. యువతను తప్పుదోవ పట్టించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కావాలంటున్నారని మండిపడ్డారు. మరి ట్రంప్ కలిశాడు మోడీ గారు, ఏమయ్యా మా భారతదేశ ప్రజలు. ఇంకోటి, అమెరికాలో భారతీయ సైంటిస్టులు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఆర్థిక రంగంలో కానీ భారత ప్రజలు కానీ సమ్మె చేస్తే అమెరికా ప్రభుత్వం పడిపోతుంది, 24 hours పడిపోతుంది. అంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మన పిల్లకాయలు కాపాడలేకపోతున్నాం. ఒక మాట చెప్పచ్చు కదా, చెప్పలేకపోతున్నాం, అడుక్కుంటున్నాను పోయి. అదే విధంగా కూడా దేశంలో అంతర్జాతీయ స్థాయిలో యువత బలైపోతున్నారు. యువతలకి ప్రలోభాలు బట్టి వాళ్ళు పబ్బం గడిపించుకోవడం తప్ప వాళ్ళు బతికేందుకు ఉపయోగపడేటువంటి హామీని ఇవ్వలేకపోతున్నారు. అందుకే అనేక మంది యువకులు ఆత్మహత్య చేస్తున్నారు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎందుకు? దొంగ సాధనకి పోతున్నారు వేలాది మంది అమెరికా. ఒకడైతే 6 నెలలు తిరిగాడు, అడవులు తిరిగి పోయాడు, వెళ్ళిన 1 వారంలో దొరికిపోయాడు. అంటే ఇంత కష్టపడి యువకులు దేశాలకు పోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ మన భారతదేశంలో ఉత్పత్తి, ఇప్పుడు అమెరికా ముందు ఏది కాలపడుతున్నాను, ఈ దేశంలో ఉత్పత్తి రంగంలో మీరు కష్టపెడుతున్నారా? సంవత్సరం 3 పంటలు పండేటువంటి అవకాశం మనకు అగ్రికల్చర్ మీద కానీ, ఇంకోటి మీద కానీ. ఇంపోర్ట్ చేసుకునే బదులు ఎక్స్పోర్ట్ చేసేకి పోవాలి. అంటే భారతదేశంలో ఉత్పత్తి రంగాలు పెరగాల. ఉత్పత్తి రంగాల పైన, రీసెర్చ్ సెంటర్ పైన డబ్బులు కేటాయించాలి. అవే కేటాయించండి, ఎందుకంటే డబ్బులే ఉంటాయి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఈరోజు చెప్పింది 16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏస్, అంటే 16 లక్షల కోట్ల రూపాయలు నిరర్ధకాస్తులుగా ఉన్నాయని ప్రకటించింది. 2014 నుంచి 2023 దాకా ఆమె లెక్కలు మొత్తం ఇస్తే 16 లక్షల వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 2,25,00,000 కోట్ల రూపాయలు ఎన్పి, ఇప్పుడు 16 లక్షల కోట్లు పెట్టింది. ఆ 16 లక్షల కోట్లు నేను చెప్పేది కాదు, నిర్మలా సీతారామన్ చెప్పింది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన మీద పన్నేసి వచ్చిన డబ్బులు కదా. ఎగ్గొట్టిపోయిన వాళ్ళు మీ దత్తపుత్రులు కదా, విజయమాల్యా మీ దత్తపుత్రులు కదా, నీరవ్ మోడీ మీ దత్తపుత్రులు కదా. 28 మంది పారిపోతే అందులో విజయమాల్యా ఒకరు తప్ప మిగతా అందరూ కూడా గుజరాత్కి ఉండాలి. అందరూ మోడీ దగ్గరగా ఉండేవాళ్ళే. వాళ్ళంతా వెళ్ళిపోయారు, హాయిగా ఆడ బతుకుంటున్నారు. విజయమాల్యా కంటే ఖాళీగా ఉండాడంటే 3వ పిల్లలు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, డబ్బులు నాశనం అయిపోతున్నాయి. అవన్నీ ఆ 16 లక్షల కోట్ల రూపాయలు కనుక చేయగలిగితే ఎన్ని పరిశ్రమలు పెట్టచ్చు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ మొత్తం పెట్టచ్చు.
ఇవి నడుపుకోకుండా. అందులో మన సంపదని మనమే ధ్వంసం చేసుకుంటున్నాం. మన సంపదని దోపిడీ చేసే వాళ్ళకి గొడుగు కాస్తుంది బీజేపీ గవర్నమెంట్. స్వదేశ భక్తులారా అని అంటుంటారు. కమ్యూనిస్ట్ విదేశీ భక్తులు, మేము కమ్యూనిస్ట్ స్వదేశ భక్తులు అంటారు. స్వదేశ భక్తులు ఉండబట్టానా? కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబు నాయుడుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మానికొండ శ్రీధర్ బ్రహ్మయ్య మాదిగ ధన్యవాదాలు తెలియజేశారు. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకు రావటం హర్షణీయమన్నారు. గతంలో తాము చేసిన ఉద్యమం కారణంగా ఎంఆర్పీఎస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. 1996లో రామచంద్ర కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లు ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైందన్నారు. మాదిగ జాతి ఎన్నో పోరాటాలతో ఆత్మ బలిదానం కూడా చేసిందన్నారు. ఉమ్మడి 13 జిల్లాల్లో కమిషన్ పర్యటించి ఎస్సీలపై అధ్యయనం చేసిందని, అసమానతలు తొలగేందుకే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందని అన్నారు. అందరూ దీన్ని స్వాగతించాలని, మాదిగ జాతి మొత్తం చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులున్నాయి. గత ప్రభుత్వంలోనూ, గతంలో ఉండబడిన మీ ప్రభుత్వంలో కూడా ఎంఆర్పీఎస్ నాయకుల మీద కేసులున్నాయి. దయచేసి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసుల్ని కూడా తక్షణమే ఎత్తివేయాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామం. అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ గడ్డ. మరి ఆంధ్రప్రదేశ్ గడ్డలో ఈదుముడి గ్రామం ఉంది కనుక ఈదుముడి గ్రామాన్ని కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట క్షేత్రంగా గుర్తించి, ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట క్షేత్రంగా కూడా ఈదుముడి గ్రామాన్ని గుర్తించి మీరు ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా అండగా నిలబడాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో నాడు మీరే చేశారు, నేడు మీరే చేశారు. మీరు ఆ వర్గీకరణ అంశంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఆ ఘనత మీకే దక్కుతుందని, యావత్తు మాదిగ జాతి మీకు రుణపడి ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం అనేది 50% పూర్తయినట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. మిగిలినటువంటి 50% కూడా తక్షణమే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు చేసి మాదిగలకు న్యాయం చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మాదిగ జాతి పక్షాన, ఆంధ్రప్రదేశ్ మాదిగల పక్షాన సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సవినయంగా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వర్గీకరణ చేసి మాదిగల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నిన్నటి వరకు మొన్నటి వరకు నాయకుడు అని చెప్పుకుంటే వ్యక్తి ఈ రోజు మీరు వర్గీకరణ చేసిన తర్వాత వర్గీకరణని రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ అంశం మీద ముందుకెళ్తున్న తర్వాత స్వాగతించడంలో ఎందుకు వెనకబడ్డారు మీరు గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఏకైక లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణే ప్రధానంగా ఉద్యమం చేస్తూ వచ్చిన ఫలితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ మరియు క్యాబినెట్ లో కూడా వర్గీకరణ విషయంలో రాష్ట్ర యూనిట్ గా చేయటానికి తీర్మానం జరిగింది. ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు తిరిగిన సమయంలో ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మేము ప్రతి జిల్లాలో కూడా జిల్లా యూనిట్లు అనుకున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన కరెక్ట్ కాదు, దానివల్ల మాలా మాదిగలు తప్పితే మిగతా కులాలన్నీ కూడా నష్టపోతాయని తెలియజెప్తూ అన్ని జిల్లాలో కూడా రాష్ట్ర యూనిట్ గా మరి ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో ఎంఆర్పిఎస్ కమిషన్ కోరింది. దానికి అనుగుణంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మరి అదేవిధంగా కమిషన్ కానీ రాష్ట్ర యూనిట్ గానే ఎస్సీ వర్గీకరణ చేయడానికి మరి ముందుకొచ్చినందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటల పోటీలు. బాల్య స్మృతులను గుర్తు చేసుకున్న నేతలు. వాట్సాప్ గవర్నెన్స్ పై అసెంబ్లీలో చర్చ. పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలన్న లోకేష్.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.